కార్తీక దామోదరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కార్తీక మాసం స్టార్ట్ అయ్యి రెండవ రోజు కదా, అందుకే కార్తీక పురాణంలో రెండవ అధ్యాయం గురించి తెలుసుకున్నాము. నిన్న మొదటి రోజు కదా, ఒకటో అధ్యాయము. చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ ఉండగలం మీరు కూడా హ్యాపీగా ఉన్నారని కోరుకుంటాను. ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, నా పల్లెటూరు ప్రపంచం. ఈరోజు అయితే రెండో అధ్యాయం గురించి చదువుకున్నాము. రెండో అధ్యాయం, కార్తీక సోమవార వ్రత మహిమ. ఓ జనక మహారాజా, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి విధానము మాత్రమే చెప్పితిని. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది కావున సోమవార వ్రత విధానము, దాని మహిమ గురించి వివరించెదను, జాగ్రత్తగా వినుము. కార్తీక మాసంలో సోమవారము శివునకు చాలా ఇష్టమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా రోజంతా ఉపవాసం ఉండి నదిలో స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్ఠతో శివునకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్రాలను చూసి తరువాత భోజనం చేయవలెను. ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతా జాగరణ చేసి పురాణమును చదివి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానము చేసి నువ్వులను దానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము కూడా చేయవలెను. ఈ విధంగా చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాము కూడా భోజనం చేయవలెను. ఉపవాసం ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనము గాని ఏ విధమైన పలహారము గాని తినకుండా కార్తీక మాసమునందు వచ్చు సోమవార వ్రతములో చేసినచో పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధి చేర్చుకొను. భర్త లేని వితంతువు సోమవారం వ్రతము చేసి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తి, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి పొందుతారు. దీనికి ఉదాహరణగా ఒక కథ నీతి నీకు చెప్పేదను, శ్రద్ధగా విను. కార్తీక సోమవారం ఫలముచే కుక్క కైలాసము చేరుట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిలో తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి నిష్ఠూరి అనే కుమార్తె కలదు. తండ్రి ఆమెకు సౌరాష్ట్ర దేశమునకు చెందిన మిశ్ర శర్మ అనే ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదాలు శాస్త్రాలు చదివిన వాడు కావడం వలన సదాచార పరుణుడై భూతదయ కలిగినవాడు, ఎప్పుడు నిజమునే చెప్పేవాడు. నిరంతరం భగవంతుని పేరు జపించుచుంటే అతనికి అపర బ్రహ్మాని పేరు పిలిచేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయిన నిష్ఠూరి యవ్వన గర్వంతో కన్ను మిన్ను తెలియక పెద్దలను తిడుతూ అత్తమామలను భర్తను దూషిస్తూ కొట్టుచు పరపురుషులతో కూడినదై వ్యభిచారిగా మారి తన ప్రియులను తెచ్చి తినుబండారాలు వస్త్రాలు పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుతుందని అత్తమామలు ఆమెని తన ఇంటి నుండి వెళ్ళగొట్టారు. కానీ శాంతి స్వరూపుడకు భర్త మాత్రం ఆమె ఎంతటి తప్పుడు పనులు చేసినను సహించి గృహస్థ శ్రమ ధర్మానికి లోపం వస్తుందని పొమ్మనకుండా ఆమెతోనే కాపురం చేస్తుండేవాడు. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఆమె గయ్యాళితనమును ఏవగించుకొని ఆమెకు కర్కశ అని పిలిచేవారు. ఈ విధంగా కొంతకాలము జరిగిన తర్వాత ఆ కర్కశ ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయం చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తాన్ని కూడా చూడకుండా దయాదాక్షిణ్యాలు లేకుండా బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది. వెంటనే అతను చనిపోయాడు. ఆ మృతదేహము ఎవరి సహాయము లేకుండానే రహస్యంగా దొడ్డి దారిలో తీసుకుని పోయి ఊరి చివర ఉన్న పాడుబడిన బావిలో పడేసి ఏమీ తెలియని దాని వలె ఇంటికి వచ్చినది. ఇక తనకు ఏ ఆటంకాలు లేవని విచ్చలవిడిగా తిరుగుచు తన సౌందర్యము చూపి ఎందరినో వశపరుచుకొని అనేక జాతి పురుషులతో తిరిగి వర్ణ సంకరురాలు అయ్యింది. అంతేకాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న స్త్రీలను తమ మాయమాటలు చేరదీసి వారికి ఆశలు కల్పించి విటులకు తార్చి ధనమును సంపాదించుకోగలిగింది. ఓ జనక మహారాజా, యవ్వన బింకము ఎంతో కాలము ఉండదు కదా. క్రమక్రమంగా ఆమెలో యవ్వనము నశించినది. దానికి తోడు శరీరమంతా కుష్టు వ్యాధితో కురూపి అయి భయంకర రోగముతో బాధపడుచున్నది. కర్కశ ఈ విధంగా నరక బాధలు అనుభవించి ఒకనాడు దిక్కులేని చావు చచ్చినది. బ్రతికినంత కాలం ఒక్క రోజైనా పురాణ శ్రవణం చేయని ఆలయానికైనా వెళ్ళని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకుని పోయి యమధర్మరాజు ముందు ఉంచారు. చిత్రగుప్తుడు ఆమె పాపాల జాబితాను చెప్పగా యమధర్మరాజు
ఉగ్రుడై భరించలేని శిక్షలు విధించాడు. ఇటులతో సుఖించినందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకును సీసము కరిగించి నోటిలోను చెవిలోను పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కుంభీపాకము నరకములో వేయగా అందులో ఇనుప ముక్కలు గల కాకులు విషసర్పాలు తేళ్లు జర్రులు కరిసి పుట్టినవి. అవే ఆమె చేసిన పాపాలకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు అనుభవించుచుండేది. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి చివరకు 15వ జన్మలో కుక్కగా జన్మించి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టినవారు కొట్టగా తిట్టినవారు తిట్టుచుండగా కాలం గడుపుకున్నది. ఇట్లుండగా ఒకనాడు కార్తీక మాసంలో బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతము చేసి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్రాలను చూసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుండగా లోనికి వెళ్ళిన సమయంలో ఆ కుక్క వచ్చి ఆ బలి అన్నము తిన్నది. వ్రతనిష్ట గరిష్ఠుడైన ఆ బ్రాహ్మణునికి పూజా విధానముచే జరిపించిన బలి అన్నము తినుట చేత ఆ రోజు కార్తీక సోమవారం ఒకట వలన కుక్క ఆ రోజంతా ఉపవాసము ఉండుట వలన శివపూజ పవిత్ర స్థానములైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలన ఆ కుక్కకు జన్మాంతర జ్ఞానము కలిగి వెంటనే అసునకము బ్రాహ్మణోత్తమ నన్ను కాపాడుము అని ఆమె మొరపెట్టుకున్నది. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో ఎవరు నీ వృత్తాంతం ఏంటి అని ప్రశ్నించాడు. అంతా ఆ కుక్క మహానుభావ, ఈ నా పుట్టుకకు ముందు 15 జన్మల క్రితం నేను బ్రాహ్మణ కన్యను వ్యభిచారిణి అయి అగ్ని సాక్షిగా పెళ్ళాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలై దేహము చాలించి యమదూతల వల్ల మహానరకములు అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కగా జన్మించాను. ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నము తినుట వలన నాకు జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలమొకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించమని ప్రార్థించుచున్నాను అని దీనంగా వేడుకున్నది. ఆ బ్రాహ్మణుడు కనికరించి తాను కార్తీక సోమవార వ్రతము వల్ల సంపాదించిన ఒకనాటి ఫలమును ఆమెకు దారపోయగా వెంటనే ఆ శునకము అందమైన స్త్రీ రూపం దాల్చినది. పుష్పక విమానము వచ్చి అక్కడి వారందరూ చూస్తుండగానే ఆ విమానము ఎక్కి శివ సాన్నిధ్యానికి వెళ్ళినది. జనక మహారాజా, కార్తీక సోమవార వ్రత మహత్యము అయింది కనుక నీవు ఈ దేశ ప్రజలు కార్తీక సోమవార వ్రతము చేసి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుడు హితబోధ చేశాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్య మండలి 2వ అధ్యాయం 2వ రోజు పారాయణం పూర్తి అయినది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.